రుద్వేద్ మీద ప్రాంక్. ఇది రిక్కీ మీద చేసిన ఒక ప్రాంక్ కి సీక్వెల్ అన్నమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎలా నడవాలి చూపి. నేను యాక్టర్ అవుతా. ఏంది యాక్టర్ అవుతా. ఏమై చూడు ఇదిగో. ఓ మై గాడ్. అంటే నా నీ ఫోన్ ఫోన్ కొట్టావుగా నువ్వే. మీరు బయటికి వెళ్తే నేను అది ఇసిరేస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడేమైంది? నా ఫోన్ పగలారు కొట్టారని దీంతో నేను కొడతా నిన్ను. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. మరి ఫోన్ ఎందుకు విసిరేసావా? వీడియో చూడు. రిక్కీ పిచ్చి వీడియోనే పెడుతున్నారు అందుకే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రిక్కీ మీద కోపం వచ్చి విసిరేసాడు. ఇదిగో కనపడదు, వీడియో కాల్ కాదు. విసిరేసాడు పైనుంచి కిందకి వాడే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాము. అది మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాము. ఏంటో వీడియో నువ్వే చెప్పు. ముందుగా హాయ్ హలో వెల్కమ్ అని చెప్పి ఇవన్నీ చెప్పి చాలా రోజులైంది, ఎందుకంటే రెగ్యులర్ వీడియోస్ చేయట్లేదు. ఎందుకు ఏంటి అంటే ముందుగా ఏం చేయాలో తెలియట్లేదు, అండ్ టైం కూడా అంత కుదరట్లేదు. మీకు తెలుసు శ్రీవల్లి కలెక్షన్ అని అదని 2 బ్రాంచెస్ అయినాయి, కొంచెం చూసుకోవటాలు అవి ఇవి, దానికి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ అని. సో దానివల్ల కొంచెం టైం టైట్గా నడుస్తుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు మేము చేసే ఈ వీడియో ఏంటంటే రుద్వేద్ మీద ప్రాంక్. ఇది రిక్కీ మీద చేసిన ఒక ప్రాంక్కి సీక్వెల్ అన్నమాట. ఎందుకంటే అది చూసి వాడు తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. రిక్కీ మీద ఒక ప్రాంక్ చేసాము, ఏంటంటే వాడి ఫోన్ స్క్రీన్ గార్డ్ పగిలిపోయింది అని మేము అలా క్రియేట్ చేసి ఒక ప్రాంక్ చేసాము. దాంట్లో రిక్కీ ఎక్స్ప్రెషన్స్ వాడికి తెగ నచ్చి దాన్నే రివైండ్ మోడ్లో ప్లే చేసి 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 తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు అది చూస్తుంటేనే మాకు ఒక ఐడియా వచ్చింది, ఇది రుద్వేద్ మీద ప్లే చేస్తే ఎలా ఉంటుంది అని. సో ఇవాళ వీడియో ఏంటంటే అది. సో వాడి ఫోన్ని స్క్రీన్ గార్డ్ని ఒక పగిలిపోయిన స్క్రీన్ గార్డ్ వేసి వాడి ఫోన్ మీద ఈ ప్రాంక్ చేయబోతున్నాం. కీర్తి రాలేదన్నమాట మా ఇంటికి, ఓన్లీ రుద్వేద్ వచ్చాడు. 2 days మా ఇంట్లో ఉంటాను అని ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాడు. అది చివరికి ఇప్పుడు కలిసి వచ్చిందనమాట. సో అందుకని ఎలాగో వాడు ఇంట్లో ఉన్నాడు. ఈ వీడియో చూస్తూ వాడు తెగ ఎంజాయ్ చేస్తుంటే నిరుపంకి ఫ్లాష్ అయింది, సరే వీడికి ఇలా చేద్దాం, చూద్దాం వీడి రియాక్షన్ ఎలా ఉంటుంది అని. సో అంటే ఇన్నిసార్లు ఆ వీడియో చూసేశాడు కదా, ఇప్పుడు మేము చేస్తే వాడు ప్రాంక్ చేస్తున్నా కాదు, 10 రూపీస్ ఓవర్ యాక్షన్ చేయకు అని చెప్తాడా, లేదా ప్రాంక్ చేస్తున్నావు అని ఫస్టే చెప్పేస్తాడా, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని కొంచెం న్యాచురల్ వేలో యాక్ట్ చేయాలి ఇప్పుడు. సో అది న్యాచురల్ గా పగిలినట్టు క్రియేట్ చేసి మా నటనా ప్రతిభ అంతా ఇప్పుడు బయటికి తీయాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఏం చేద్దాం అనేది చూదురు కానీ రండి. రిపేర్ చేస్తే ఎలా ఉందని సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా యా. అది పార్ట్ 2 వర్షన్ ఇది. అయ్యో రుద్వేద్ కన్నా ఎంత కష్టపడ్డాడు. కాల్కి కట్ చేస్తారు ఎక్కడ డాక్టర్. ఎక్కడ ఇక్కడ ఎందుకు చేశారు? నాకు తెలీదు. అయ్యయ్యో, ఇది దీంతో వాక్ చేయమన్నారా? అవును. ఎలా నడవాలి చూపి. ఇలా నేను యాక్టర్ అవుతా. ఏంది యాక్టర్ అవుతా. అలా ఎవరు నడుస్తున్నారు? నాని అత్తయ్య. ఫోన్ పట్టుకొని చూడు. ఫోన్ పడేస్తున్నాడు చూడు. రుద్వేద్ నీ ఫోన్ పడిపోయింది. వద్దండి ఫోన్ వద్దంటలే. రుద్వేద్ నీ ఫోన్ పడిపోయింది. నా ఫోన్ పడేస్తారా? బై మిస్టేక్ పడిపోయింది. ఇదిగో రా, ఏమై చూడు ఇదిగో. ఓ మై గాడ్.
ఏమైంది ఫోన్ కి? ఏమైంది? నువ్వు అలా చేస్తే అలాగే అవుతుంది. నువ్వు మధ్యాహ్నం అక్కడ కూర్చున్నప్పుడు ఇసిరేసావు కదా, అప్పుడు అయింది. లేదు నువ్వు మధ్యాహ్నం విసిరేసావు కదా రిక్కీ మీద కోపంతో. లేదు అయ్యో. పగలు కొట్టేసావు. ఇప్పుడు అమ్మ వస్తే ఏం చెప్తావు? ఇదిగో ఎలా అయింది చూడు చూడు. రుద్వేద్ ఎలా క్రాక్ చేసేసాడు స్క్రీన్. అమ్మకి ఏం చెప్తావు ఇప్పుడు? వాడే పగలు కొట్టుకున్నాడు, మనమేం చేయలేదు కదా. కాను మీరే రిక్కీ మీద కోపంతో ఎవరు ఇసిరారు ఫోను? రుద్వేద్ రిక్కీ మీద కోపంతో ఎవరు ఇసిరారు ఫోను? ప్రాంక్ చేసాను రిక్కీ. నువ్వు ప్రాంక్ చేసావు, అది రియల్ గా పగిలింది. పోలా అదిరిపోలా. గ్రౌండ్ మీద కింద పడితే ఫోన్ ఉంటుందా? నేను తన్నే అలా చేయకూడదు. ఇప్పుడు చెప్పు. అందుకే నా ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్తాను ఇంటికి. వదిలేసి వెళ్తావా ఇంటికి? చేస్తారు కదా. ఎందుకు ఫిక్స్ ఇప్పుడు చేస్తావు? కీర్తి వస్తుంది కదా నిన్ను తీసుకెళ్ళడానికి, అప్పుడు చెప్తా ఇదిగో రుద్వేద్ ఫిక్స్ అవుతుంది. ఏ కీర్తి ఫోన్ చేసి చెప్పు పగలు కొట్టాడని. పగిలిపోయింది కదా, ఏం చేద్దాం? మనం ఎలా కాల్ చేయాలమ్మా? ఎలా యూట్యూబ్ చూడాలి? నువ్వు చూడలేవు ఇంకా, యూట్యూబ్ ఇస్ గాన్. లేదు ఫోన్ ఇంకా ఇవ్వరు. అప్ప కూడా ఇప్పుడు నీకు మళ్ళీ ఫోన్ ఎందుకు ఇస్తారు? నీకు ఇవ్వరు కదా. ఫిక్స్ అవుతుందా? నన్ను రిక్కీ లాగా ప్రాంక్ చేస్తారా? ఇది ప్రాంక్ కాదు, చూడు స్క్రీన్ అక్కడ. సర్లే మీరు ఫిక్స్ చేయండి ఈ రోజు. ఇది ఫిక్స్ అవ్వదు, ఇది స్క్రీన్ మొత్తం పగిలిపోయింది. రిక్కీకి ప్రాంక్ చేసాము, కానీ ఇది ఆ నువ్వు నిజంగా వీడియో చేసావు. చూసి అలా చేస్తున్నారా? అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. నేను చెయ్యట్లేదురా, నువ్వు చేసావు. ఇది మేము అక్కడ స్క్రీన్ చెయ్యలేదు. టచ్ చేయండి ఎలాగ అయిపోయిందో. ఎలా ఫిక్స్ చేస్తాం? వద్దు, పగిలిపోయింది అది. చేయించుకుంటుంది వాళ్ళ చానకు. నా టీవీ చూస్తా. మరి అమ్మకి ఏం చెప్పాలి ఇప్పుడు? అమ్మ అడిగితే ఫోన్ చేసి చెప్పు, కీర్తి కంప్లైంట్ చేయి. అమ్మ వాడు అడుగుతుంది పగలు నన్ను కొట్టాడు. ఎందుకు ఇలా చేయనిచ్చావంటే నేనేం చెప్పాలి? వాడి కోపం వచ్చి ఫోన్ ఇసిరి కొట్టాడని చెప్పు. ఇప్పుడు అప్ప కూడా నీ వైఫై డిస్కనెక్ట్ చేసేస్తారు అప్పుడు లాగా. నేను చూస్తా అది వర్క్ అవుతుందా లేదా. అవును, ఎవరైనా కోపం వస్తే ఫోన్ ఇసిరి కొడతారా? ఎందుకు ఇసిరావు? వర్క్ అవుతుంది స్టిల్. వర్క్ అవుతుంది కానీ పగిలిపోయింది కదా స్క్రీన్. ఏం కాదు సర్లే. పర్వాలేదా? ఏం కాదా? బట్ అది గ్లాస్ అంతా చేతికి గుచ్చుకుంటుంది కదా. ఏం కాదు. ఏం కదా, బట్ ఇప్పుడు అమ్మ అడుగుతుంది కదా నిన్ను ఎందుకు ఏం ఇలా చెప్తావు? చేసావని. నేను చెప్తా, కోపం వచ్చి ఆడు కావాలని ఫోన్ పగలు రుద్వేద్ కొట్టాడు. పడేశాడు అని చెప్తే ఓకేనా? 90 లోపల మీరు రారు కదా. మీ అమ్మాయి అమ్మ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది కదా వస్తది కదా. నేను తీసుకెళ్ళటానికి, అప్పుడు చెప్తా రిక్కీ మీద కోపం వచ్చి ఇసిరి కొట్టాడు అని. అది ఎవరి ఫోన్? నేను ఇస్తా. ఇది జుజ్జు ఫోన్. అంటే అది నీ నా ఫోన్ ఇసిరి ఫోన్. కొట్టావుగా నువ్వే. మీరు బయటికి వెళ్తే నేను అది ఇసిరేస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. నా ఫోన్ జుజ్జు ఫోన్ ఇసిరేస్తావా? అవును. నువ్వు ఎందుకు? నా ఫోన్ కీర్తికి ఫోన్ చేసి పగిలిపోతుంది. చెప్పు. ఇది ఎవరు పగలు కొట్టింది? నువ్వు పగలు కొట్టింది. నువ్వే నన్ను ప్రాంక్ చేయడానికి షాప్ కి వెళ్ళి అలా ఎవరు వెళ్ళారు షాప్ కి? ఎవరు వెళ్ళారు షాప్ కి? ఇక్కడే కదా ఉన్నాం మేము. ఇంతసేపు వాళ్ళు ఇక్కడే పడుకున్నారు కదా మనం ఆడుకుంటే. ఏ కీర్తి కాల్ చేయను. మేము ఎక్కడ వెళ్ళాం రా, ఇక్కడే ఉన్నాము. ధను, ఇందాక మీ డాడీకి నువ్వు ఫోన్ స్నేక్ చేయనా చేశారు, జుజ్జు ఉండింది, దొలప్పనని తిట్టారు, మర్చిపోయావా? నువ్వు కదా పడేసావు మధ్యాహ్నము. డైనింగ్ టేబుల్ నుంచి కింద విసిరేసావు. మరి ఫోన్ చూస్తా. దొదప్ప ఇవ్వరు కదా. ఎందుకు ఇస్తాను నీ ఫోన్? నువ్వు పగలు కొట్టావు, నా ఫోన్ ఎందుకు ఇస్తాను? అమ్మకి ఏం చెప్పాలి ఇప్పుడు? కీర్తి వస్తుంది, ఏం ఎలా? చెప్పాలి? ఏం చేద్దాం? షాప్ కి వెళ్ళి నేను ఫిక్స్ ఏం చేద్దాం? ఎవరు చెప్పు. ఫిక్స్ చేపిస్తారు? వీళ్ళు చేపియారు ఫిక్స్. అమ్మతో తిట్టించుకో. మీ సుత్తి తీసుకుని ఇరుకొట్టేశారా? మన ఇంట్లో లేదు కదా సుత్తి. ఉంది, చూపిస్తా ఆగు. ఇప్పుడు ఏమైంది? నా ఫోన్ పక్కదారు కొట్టారని దీంతో నేను కొడతా నిన్ను. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. నువ్వు పగలు నువ్వే కొట్టుకుని కదరా అందరి మీద పగలు చెప్తున్నావా? కొట్టావు. అది ప్రాక్ చేయాలి రిక్కీ. రిక్కీ అలాగే చేస్తారు అది. ఆ? నీ ఫోన్ నువ్వు పగలు కొట్టుకుని మా మీద చెప్తున్నావా? నేను ఫిక్స్ ఫిక్స్ చేయి చూద్దాం. ఓపెన్ చేయి. ఎలా తీయాలి ఇది? ఎందుకు తీయాలి? ఆన్ చేయి. వద్దు, బ్రేక్ రేటు అయిపోతుంది రానప్పుడు ఫోన్. ఓపెన్ చేయకూడదు. ఏదిరా ఫోన్ ఆన్ అవ్వట్లేదు. అయ్యో. అయ్యో పోయింది, పోయింది, మొత్తం పోయింది. ఫోన్ ఆన్ అవ్వట్లేదు. రిక్కీ లాగా అందుకు అలా చేపిస్తున్నావు నన్ను. అది జస్ట్ స్క్రీన్ గార్డ్, ఇది నిజంగా ఫోనే క్రాక్ అయిపోయింది.
లేదు కింద పడేస్తే చూస్తే అది అవ్వలే. చూడు కానీ ఇప్పుడు నా రావట్లేదు. ఫోన్ ఆన్ అయింది, ఫోన్ ఆఫ్ అయిపోయింది కదా అసలు. చూడు వర్క్ అవ్వట్లేదు, ఆన్ చేసి చూద్దాం. అవును అవ్వట్లే. అవును. అయ్యో పోయింది మొత్తం. అమ్మ ఫోన్ చూస్తా ఇప్పుడు. అమ్మ నీకు ఇవ్వదుగా ఫోన్, అమ్మ షూటింగ్ వెళ్తుంది, నువ్వేం చేస్తావు? కేర్లెస్ గా పగల అప్పుడు కొట్టేస్తావు. క్లియర్ చేసేస్తా. ఆ, కాదురా, ఇప్పుడు ఈ ఫోన్ ఏం చేయాలి? నేను కీర్తి అడిగితే ఏం చెప్పాలి? నాకు బ్లాక్ ఇష్టంలే అందుకే. అందుకే ఇష్టం పగల లేదని కొట్టావా? పగలగొట్టేసావా? ఆ, చాలా గొప్ప పని చేశావు. రుద్వేద్ అలా చేయకూడదు కదా. అప్ప అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పను సైలెంట్ గా అంతా. సైలెంట్ గా ఉండిపోతావా? అప్పుడు అప్పని నెట్వర్క్ ఆఫ్ చేసేస్తారు అప్పుడులాగా. అప్పుడు నీకు టీవీలో ఉండదు, ఐప్యాడ్ ఉండదు, ఏముండదు. ఫోన్ విసిరేసావు, పాడైపోయింది, నీకు ఫోన్ లేదు. టాప్ చూస్తా. అప్ప ఆఫ్ చేసేస్తారు అది కూడా నెట్. ఇప్పుడు ఇంకా నువ్వు కేర్ఫుల్ గా ఉంచుకోవట్లేదు కదా. అప్ప కాల్ చేశారు, ఒకేలా రుద్వేద్ ఆ నాటి పనులు చేస్తే ఆఫ్ చేసేస్తా నెట్వర్క్, జాగ్రత్తగా చూసుకోండి అని. ఇప్పుడు ఇది చూపిస్తే ఏమంటారు అప్ప? నాకు ఇది ఇష్టంలే బ్లాక్ అందుకే. అందుకే ఎలా విసిరేసావు నువ్వు? నువ్వెందుకు విసిరిస్తే అలా కోపం అవుతారు? ఏంటి కోపం అవుతారు తప్ప ఫోన్ విసిరేస్తే దాచేస్తే. మరి చూడు ఇప్పుడు విసిరేసావు. ఇప్పుడు నీకు ఫోన్ లేదు ఆన్ కదా ఫోన్. అవ్వట్లేదు. అయ్యో మరి ఇప్పుడు నువ్వు అప్ప షాప్ కి వెళ్తే నేను అప్పుడు నీ ఫోన్ విసిరేస్తా. నా ఫోన్ ఎందుకు విసిరేస్తావు? నేనేం చేశాను? నువ్వే కదా నా పైన కోపంతో వేసిరావు. నువ్వు కాట్ చేయాలి అప్పుడు. ఆ? ఏం చేయాలి? ఇప్పుడు Catch catch అంట. అయ్యి, ఇప్పుడు Catch. catch. No. క్యాచ్ వద్దు, ఆల్రెడీ పాడైంది. నువ్వు ఇంకా పోతది. నువ్వు మధ్యాహ్నం ఎందుకు విసిరేసావు ఫోన్? బ్లాక్ కలర్ ఉంది అది. బ్లాక్ కలర్ ఉందని విసిరేసావా? ఆ. ఇలా విసిరేసావు ఎందుకు? కోపం వచ్చి. ఆ ఇప్పుడు వీడియో పిచ్చి అందుకే. వీడియో పిచ్చి అయితే ఫోన్ విసిరేస్తారా? అవును. మరి ఎవరికి ఇప్పుడు ఎవరి ఫోన్ పాడైంది? కళ్యాణే చెప్పింది పిచ్చి వీడియోస్ చూడదు, లేకపోతే దాంట్లో నువ్వు పరుకోవు, నీకు అప్పుడే బ్లాక్ స్కేర్ అయిపోతుందని. మరి ఫోన్ ఎందుకు విసిరేసావా? వీడియో చూడకు. రిక్కీ పిచ్చి వీడియోనే పెడుతున్నారు అందుకే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రిక్కి పిచ్చి వీడియో పెడుతున్నాడా? అందుకే నీ ఫోన్ ఇలా 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 అన్ని అంటున్నారు. నా పైన తోస్తున్నాడు రుద్వేద్ ఇప్పుడు. మరి ఇప్పుడు పాడైపోయింది నీ ఫోనే కదా. ఇప్పుడు అప్ప నీకు ఏమి ఇవ్వరు. ఆ పిచ్చి వీడియో రిక్కీ స్టాప్ చేయాలి, అలాగే చేస్తున్నారు అందుకే. కాదురా, ఇప్పుడు ఫోన్ పాడైపోయింది, కన్యా కూడా రిక్కీ లాగానే ఇలా చేంజ్ చేస్తుంది. నిన్ను డిస్టర్బ్ చేస్తుందా? ఆ. సరే లిజన్ టు టీవీ ఆఫ్ చేస్తుంది, ఫోన్ ఆఫ్ చేస్తుంది. సరే ఇప్పుడు ఆ. ఫోన్ ఆఫ్ అయిపోయింది, ఆ, స్క్రీన్ పాడైపోయింది, పని చేయట్లేదు. ఏం కాదు. సో నీకు ఫీల్ అవ్వట్లేదా నువ్వు? ఆహా, ఫోన్ ఎందుకు? లేదు కదా మరి. హ్యాపీయా? నువ్వు హ్యాపీగా ఉన్నావా? అవును. కాదు, ఇప్పుడు కీర్తి వచ్చి అడిగితే ఏం చెప్పాలి నేను? ఉద్వేగ్ పాడు చేశాడు, ఫోన్ కూడా ఆన్ అవ్వట్లేదు, ఫోన్ పోయింది. మరి నిందాక నేనేం చెప్పాను, తోస్తే ఆడుకోవచ్చు, వాళ్ళు వచ్చేదాకా అన్నాను. సరే అమ్మ చెప్తే ఏం చెప్తావు? అమ్మ చెప్పిన ఫోన్ చూస్తే కళ్ళు వృద్ధి అయిపోతుందని అలా చేస్తా. కీప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థ్యాంక్ యూ సార్. అందుకని ఫోన్ పగల కొట్టావా? చెప్పు, ఇదే చెప్పు కీర్తికి. నీకేదో బలవంతంగా ఫోన్ ఇచ్చారే ఏంటి చూడమని? కాదురా, Reasons నీకు చెప్తున్నాడు, reasons. ఫోన్ లేదు అంటే ఫీల్ ఏం లేదా? ఫోన్ పాడైపోయింది కదా. లేదు ఏం లేదు. అయితే ఫోన్ లేకుండా ఉంటావా నువ్వు? నేను ట్యాబ్ ఉంది కదా. ఆ ట్యాబ్ కూడా చూడకూడదు అప్పుడు, అది చూస్తే కూడా కళ్ళు ఎర్రగా అవుతాయి. ప్రాంక్ చేయనాక అది చెప్పా. ఉమ్? ప్రాంక్ చేయనాక అది చెప్పా. ప్రాంక్ కాదు, నిజము. నిజంగా. ఇప్పుడు అప్పని నెట్వర్క్ కనెక్ట్ చేస్తే ఐప్యాడ్ కూడా రాదు, టీవీను రాదు, అప్పుడేం చేస్తావు? ఇచ్చుది కరువు పగలాలే. అదిగో అమ్మ ఫోన్ చేసింది. ఆగు రుద్వేద్, కీకమ్మ రుద్వేద్కే ఇస్తాను, మాట్లాడు అమ్మ మాట్లాడు. నా ఫోన్ పగలేసా. పడేసాడంట, పగిలిపోయిందంట. అవును. రిక్కీ మీద కోపం వచ్చి విసిరేసాడు. ఇదిగో. కనపడదు, వీడియో కాల్ కాదు.
నిజంగా రిక్కీ మీద కోపంతో ఫోన్ ఇసిరేశాడు. రిక్కీ మీద ఫోన్ ని పడేశాడంట. బ్లాక్ ఫోన్ అంట, వాడికి నచ్చలేదంట, అందుకే పడేశాడంట. అయ్యయ్యో, అప్పగిస్తున్నాను. హలో, నా ఫోన్ లాక్ చేస్తా అంతే. అది బ్లాక్ అందుకే చెప్పానా వాళ్ళు కోపవరని. కోప పడరంతా మీరు. కొత్త కొని పెడతారంటగా. కొత్త ఫోన్ కొంటారా? కొత్త ఫోనా? ఆ, చూడను, కోపడ్రు, కొత్త ఫోన్ కొని పెడతారు అని చెప్తున్నాడు. నిజంగా పడిపోయిందండి. పడేశాడు డైనింగ్ టేబుల్ అండి, దగ్గర. వస్తే మీరే చూస్తారు. అవునా? విసిరేశాడు పైనుంచి కిందకి వాడే. చిదిపోయిందా? 2 pieces? అంటే స్క్రీన్ అంతా పగిలిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. ట్యాబ్ ఎందుకు ఆఫ్ చేసావు మరి? ఎవరు? ట్యాబ్ ఎందుకు ఆఫ్ చేసావు అప్ప మరి? నేను ఇక్కడ ఆఫ్ చేశాను. అది కూడా పని చేయట్లేదు. అది కూడా పని చేయట్లే. సరే కానీ ఫోన్ ఇసురుకూడదు కన్నా కింద ఇప్పుడు. ఓకేనా? ఓకే ఓకే, గుడ్ బాయ్. మరి వచ్చాక చూస్తారు. సర్ప్రైజ్ తీసుకున్నాము. ఏ సర్ప్రైజ్? నేను ఆల్రెడీ బ్లూ బాల్ ఇరుకొట్టేసా. వేరే తెచ్చారు. వేరే బాల్ కొను, బ్లూ బాల్ ఇరుకొట్టేసా పీసెస్. ఓకే, నీకు సర్ప్రైజ్ ఒకటి తీసుకొచ్చాము. యు విల్ బి సర్ప్రైజ్ సీయింగ్ ఇట్. ఆ పేరేంటి నాకు తెలీదు. రుద్వే, నువ్వే ఫోన్ ఫిక్స్ మరి చేయాలి. ఎందుకు అమ్మ నాకు ఇంటికి పంపించింది? నువ్వు అల్లరి చేయకుండా ఉంటావని. ఇప్పుడు అల్లరి చేస్తుంటే, ఇప్పుడు చూడు అమ్మకు కూడా కాల్ చేసి కదా వచ్చి చూస్తాను అని చెప్పింది కదా. ఇప్పుడు చూడు నీకు సర్ప్రైజ్ కూడా ఇవ్వరా ఫోన్ చూసేసి. చూపిస్తాను నీ ఫోన్. ఆ తది పేరు నాకు ఇస్తావా జుజ్జు? ఇవ్వను ఇయ్యో, ఇవ్వను. నాకు ఇసి వద్దా? ఏమంటున్నాడు నీ బ్రదర్? నాకు కన్నా ఏమంటున్నాడు బ్రదర్? రిక్కీకి ఇవ్వాలంట. నేను ఏమి ఇవ్వాలంటారు? ఇది నన్ను బాత్రూమ్ తో నాతో తీసుకెళ్తా. చెప్పరా, ఏంట్రా నీ స్కురిల్ పరిస్థితి ఏంట్రా? నేను మీరుని చింపేస్తాను. ఇంటిని చింపేస్తావా? కాదు రిక్కీ. రుద్వేద్, ఇప్పుడు ఛాలెంజ్ 10 seconds లో ఇవన్నీ ఆ సోఫా పైన పెట్టాలి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1. అయ్యో రుద్వేద్. మళ్ళీ కొంచెం. ఏ రిక్కీ, నువ్వు కావాలని ఫాస్ట్ గా కౌంట్ ఓకే, చేసావు. 5, 4, 3, 2. అయిపోయింది. వావ్. ఇప్పుడు రుద్వేద్ కి నేను సర్ప్రైజ్ ఇస్తా. ఇవనా? ఓకే ఓకే, ఇప్పుడు దొద్దప్ప ఇస్తారు. నేను చూసాను. ఆగు, వచ్చేస్తా. వస్తున్నాడు. అదిగో అదిగో. పోయింది. ఇంకా ఐఫోన్ వద్దు. పర్లేదు కన్నా. పోయింది. ఇగో ఈ ఫోన్ వాడు. ఏమంటే చేతిలో మ్యాజిక్ చేసా. ఎలా? మ్యాజిక్ అలా చేసి రుద్వేద్ వెళ్ళిపోతున్నాడు కదా, అందుకని మొత్తం క్లీన్ చేసేసా. క్లీన్ చేసేసా Clean ఆ? కోసం. ఐఫోన్ 17 అది నాకు ఇచ్చేసి వద్దంట. iPhone 17. నాకు ఇచ్చే రుద్వేద్, నాకు ఇచ్చే బ్రదర్ కదా. నాకు ఇచ్చేసి. రుద్వేద్ నీకు నేను ఫిక్స్ చేసి ఇచ్చాను కదా. జుజ్జు దగ్గర ఇది ఉంది. నేను రిక్కీ బ్రదర్ కా నాకు ఇచ్చే. రుద్వేద్ ఇట్రా ఇట్రా రిక్కీకి ఇస్తా. ఇట్రా ఇట్రా రిక్కీకి. ఒకసారి. Yes. నువ్వు ఈ ఫస్ట్ నీ మొబైల్ బ్రేక్ అయిపోయింది కదా, అది చూసి నీకేమనిపించింది? నీ ఫీలింగ్ ఏంటి? అయ్యో, I think this looks like zombie phone now. జాంబీ జాంబీ ఫోన్. ఫోనా? ఏ సరిగ్గా చెప్పరా. నీ ఫీలింగ్ ఏంటి? ఏమనిపించింది? అయ్యో సాడ్ అయిపోయావా, హ్యాపీ అయ్యావా, ఏం పర్లేదులే అనుకున్నావా? నేను లాఫ్ అయిపోయా. లాఫ్ ఎందుకు? ఎందుకంటే ఆ ఫ్రంట్ బ్లాక్ అయిపోయింది.
సాడ్ అనిపించలేదా? లేదు సార్, ఎవరైనా బేబీస్ చేస్తారా? ఇందాక నువ్వు ఏడ్చావుగా. ఇప్పుడు తెలిస్తే పేరెంట్స్ కోపడతారు కదా మమ్మీ డాడీ, అట్లా నీకు భయమే లేదా? ఆహా, ఏ లేదా? ఎందుకని? వాళ్ళు నా పేరెంట్స్, నీ పేరెంట్స్ అంటే నేను తింటే నువ్వు వేస్తావు. అరే నిజంగా నువ్వు వేస్తావు, నువ్వు వేస్తావు. నా పేరెంట్స్ అయితే నేను నిజంగానే భయపడతాను. నిజంగా నువ్వు వేస్తావు, నువ్వు వేస్తావు, వేస్తావు నువ్వు. అందుకని నీకు అసలు ఏం ఫీలింగ్ లేదా? సాడ్ అవ్వలేదా? నువ్వు వేస్తావు, రోజు వేస్తావు దడపా నువ్వు. ఎందుకు? నేను ఎందుకు ఏడుస్తాను? నీ పేరెంట్స్ తిట్టారని. ఎందుకు? నీ పేరెంట్స్ ఎందుకు తిట్టట్లేదు? నేను అది తిట్టాలి. చూడు. ఫేకా దొదప్ప నిన్ను ప్రాంక్ చేశారు. రిక్కీని ప్రాంక్ చేసాం కదా. నీకు అదే. ఇప్పుడు చెప్పు, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఇట్స్ ఫన్నీ. చేతిలో వద్దు, గుచ్చుకుంటుంది. తీసుకుంటే ప్రాంక్ చేశాను మీరు. ఓ ప్రాంకా? అది విక్కీ లాగా ప్రాంక్ చేశారు. కానీ ఋగ్వేద్ ఏడవలేదు. సాడ్ అయిపోయా నేను. న్యూ ఫోన్ 17 వస్తుంది అని హ్యాపీగా ఉన్నాడు. సాడ్ అయిపోయా. నీ పేరెంట్స్ నిన్ను చాలా ఎక్కువ ప్యాంపర్ చేస్తున్నారు. భయం లేకుండా దడపటోయా కన్నవా కార్ లో నెక్స్ట్ ఐటమ్ కి వచ్చావా? క్రిస్మస్ క్రేజీనా దీని మీద లేదు, దాని మీద ఉంది. గ్రైండ్ చేశాయా